రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ చివరి ప్రాంతం అయినటువంటి క్వారీ ఏరియా 49వ వార్డు, ఇటు సింహాచల నగర్ కానివ్వండి, అలాగే రూరల్ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇక్కడ శానిటరింగ్ కానివ్వండి, రాజరాజేశ్వరి నగర్, సున్నంబట్టి లేఅవుట్ కానివ్వండి, ఇటు సుబ్బారావు నగర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చాలా విషపూరితంగా తయారై ఉన్నాయి. ఎంచేతంటే చాన్నాళ్ళ నుంచి ఈ క్వారీ గోతుల గురించి 2011 నుంచి కూడా హైకోర్టులో వేసాను, అలాగే పిల్లు వేసాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. హైకోర్టులో కూడా చెత్త వేయకూడదని చెప్పేసి ఆదేశాలు కలెక్టర్ గారికి జారీ చేశారు. గత కలెక్టర్ గారు ఉన్నవాళ్ళు ఆ కలెక్టర్ గారు మొత్తం ఏరియా అంతా కూడా చెత్తగానే ఏమీ వేయటానికి వెళ్ళలేదని చెప్పేసి ఆ కింద ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా గట్టి ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏమన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంచేత ఇక్కడ ఈ ప్రాంతంలో చెత్త చెదారాలు వేసినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పసిపిల్లలతో సహా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, చాలా ప్రాబ్లాలు ఎదుర్కొంటూ ఉన్నాం. మేము ఈ పిల్లలందరినీ మరి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో తెలియదు. మలేరియా అని, పైలేరియా అని, డయేరియా అని అనేక రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు కూడా విషపూరితంగా తయారయ్యి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బోర్లు పెట్టి వేసుకుని ఉన్నారు. ఈ నీరంతా కూడా అందులో చేరుతుంది. చాలా భయంకరమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులుగా గుర్తించడం లేదు, వీళ్ళేదో జంతువుల్లాగా మృగాల్లాగా చూసే పరిస్థితి కనపడుతుంది. పక్కనే సింహాచల నగరం, ఇక్కడ వేస్తున్నారు, అక్కడ రాజేశ్వరి నగరం, ఈ పక్కన శానిటేరియం కాలనీ. మరి ఇవన్నీ కూడా వీళ్ళందరూ మనుషులు అనుకోవట్లేదు, ఏంటో తెలియట్లేదు. అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నా కానీ పేదలే. ఇక్కడ ఎవరు కూడా డబ్బు ఉన్న వాళ్ళు ధనికులు ఎవరు లేరు. ధనికులు ఉన్నట్టయితే ఇక్కడ వేయరు. అంచేత ఇక్కడ వేయకూడదు అనేటటువంటిది చాలా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే ఆ మలం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఎంత దారుణం! ఇక్కడ ఎవరో మాట్లాడట్లేదు అనే ఉద్దేశంతో దీన్ని అనేక సార్లు కలెక్టర్ గారికి చెప్పాం. ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మేము అనేక సార్లు విన్నవించుకున్నాం ఇక్కడ క్వారీ పరిస్థితులు ఇలా ఉందని. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఏమిచ్చిందంటే యనమండుగురిని కమిటీ వేసిందండి. యనమండుగురిలో ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా వేసింది. ఈ యనమండుగురిలో మన జిల్లా కలెక్టర్ కూడా ఒక సభ్యులు. అంచేత హైకోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు తిక్కరిస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశం ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు చూడాలా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ కానీ పంచాయతీ ఏరియా నుంచి ఈఓ గారు కానీ పంపించినట్టయితే ఆయన ఖచ్చితంగా కట్టకడాలని పంపిస్తాను. కారణం ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసి కోర్టు ధిక్కారం జరుగుతున్నారు కనుక అధికారులైనా లేకపోతే ఇంకోళ్ళైనా కోర్టు ధిక్కారం జరుగుతుంది కనుక ఈ ధిక్కారం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. అంచేత నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తాను, ఈఓని ఖచ్చితంగా కట్టకడాలని పంపిస్తాను. ఆయనకి మరి నేను చెప్పడం కూడా జరిగింది. అంచేత ఈ ఈఓ గారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇక్కడ. అంచేత వెంటనే దీన్ని ఆపకపోతే రేపు సోమవారమే మరి మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరుగుద్ది. ఆఫీస్లో చాలా సీరియస్గా చెప్తాం. ఇక్కడికి ఒక్క టాటర్ వచ్చినా సరే ఆపేసి ఇంకా కథనిచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడుతున్నాం. ఇక్కడ వచ్చి లోపల 3 వెంచర్లు ఉన్నాయండి. రాజరాజేశ్వరి నగర్ అనేటువంటి పేరుతో సింహాచల నగర్, రాజరాజేశ్వరి నగర్, తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఏం కాలనీ సున్నంబట్టి రోడ్డు. ఈ విధంగా ఇంతమంది దగ్గర 1000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటే మన బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారని చెప్పేసి మన ఈఓ గారు చెప్తున్నారు. ఇంతమంది ప్రజలను ఏడిపించడం న్యాయమా? ఇది వేరే విధంగా ఎక్కడైనా తీసుకెళ్ళి ఊరు అవతల పోయాలి, కానీ ఇక్కడ పోయటం న్యాయం కాదని ఇక్కడ ఉన్న ప్రజల తరఫున మేము వాదిస్తున్నామండి. దయచేసి ఈఓ గారికి మీరు మళ్ళీ చెప్పి ఇక్కడ పోయకుండా ఉండవలసిందిగా మేము ప్రజలందరూ కోరుకుంటున్నామండి. నా పేరు లక్ష్మీనారాయణ అండి.